నమస్తే, వెల్కమ్ టు స్టడీ గైడ్లో భాగంగా మనతో పాటు ఉన్నారు మల్లారెడ్డి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ పిహెచ్డి ఐఐటి ఖరగ్పూర్ డాక్టర్ విఎస్కే రెడ్డి గారు. ఆయనతో మాట్లాడదాం. మల్లారెడ్డి యూనివర్సిటీలో ఉన్న కోర్సెస్ గురించి, ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తున్న కోర్సెస్ గురించి విపులంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. నమస్తే. మల్లారెడ్డి యూనివర్సిటీ అంటే అందరికీ తెలిసిన విషయమే. అయితే మీరు అన్నట్టు 25 years నుంచి ఈ యూనివర్సిటీ ప్రస్థానం కొనసాగుతూ ఉంది. అంటే ఇప్పటి వరకు ఉన్న కోర్సెస్ గురించి పక్కన పెడితే ఇప్పుడు ఇన్నోవేటివ్గా ఎటువంటి కోర్సెస్ మళ్ళీ ఇన్వాల్వ్ చేస్తున్నారు, ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పుడు 25 years నుంచి, అంటే మోర్ దాన్ 2 decades నుంచి కూడా మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్స్ కానీ, మేనేజ్మెంట్ ప్రోగ్రామ్స్ కానీ, ఫార్మసీ ప్రోగ్రామ్స్ కానీ, డెంటల్ కానీ, మెడికల్ కానీ, ఈవెన్ ఇంక్లూడింగ్ స్కూల్ ఎడ్యుకేషన్ కానీ 25 సంవత్సరాల నుంచి మాకు ఉన్న ఎక్స్పీరియన్స్తో ఆల్మోస్ట్ వెరీ సిటీకి నియర్ బై సికింద్రాబాద్ జోన్కి కానీ, హైటెక్ సిటీ జోన్కి కానీ, చందానగర్ జోన్కి కానీ, ఈవెన్ అవుటర్ రింగ్ రోడ్ నుంచి ఎయిర్పోర్ట్ నుంచి కూడా 30 kilometers జోన్ కానీ మాకు కంఫర్టబుల్ ప్లేస్లో అందరికీ యాక్సెసిబుల్ టు ద ప్లేస్, అంటే సిటీ నుంచి ఎక్కడి నుంచి రావాలన్నా కానీ మాకు 25 kilometers రేడియస్, దీంట్లోనే ఒక బ్యూటిఫుల్ ఎన్విరాన్మెంట్లో ఒక 100 acres క్యాంపస్లో మల్లారెడ్డి యూనివర్సిటీ ద ఫస్ట్ యూనివర్సిటీ ఇన్ తెలంగాణ, గ్రీన్ఫీల్డ్ యూనివర్సిటీ. 2020 August 1st నుంచి క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాం. అడ్మిషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయింది. ఈ ఉన్న ఎక్స్పీరియన్స్తో, మా మేనేజ్మెంట్కి ఉన్న ఎక్స్పీరియన్స్తో రన్నింగ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ను ఆ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకొని ఇప్పుడు ఒక గ్రేట్ యూనివర్సిటీని స్టార్ట్ చేయబోతున్నాం 2020 August 1st నుంచి. ఈ యూనివర్సిటీ కూడా ఒక ప్రోగ్రామ్స్, అంటే ఇప్పుడు కాలేజీలో ఏవైతే ప్రోగ్రామ్స్ రన్ చేస్తున్నామో ఆ రెగ్యులర్ కన్వెన్షనల్ ప్రోగ్రామ్స్ కాకుండా ఇప్పుడు వరల్డ్ టెక్నాలజీ కూడా స్టూడెంట్స్కి కానీ, ఇప్పుడు హైదరాబాద్లో జాబ్ చేసినా లేకపోతే ప్రపంచంలో ఎక్కడ పోయి జాబ్ చేసినా లేటెస్ట్ టెక్నాలజీస్, అంటే ఇప్పుడు స్టూడెంట్స్కి కావాల్సింది ఇంటర్నేషనల్ మార్కెట్లో వాళ్ళకి కావాల్సిన ప్రోగ్రామ్స్ అన్నీ, అంటే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు, డేటా సైన్సు, డేటా అనలిటిక్స్, మిషన్ లెర్నింగు, ఐఓటీ, సైబర్ సెక్యూరిటీ, బ్లాక్ చైన్ టెక్నాలజీస్, 3D ప్రింటింగ్ ఫర్ మెకానికల్లో, డిజైన్స్, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్, వైర్లెస్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ కానీ, ద స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ కానీ, డిఫరెంట్ ప్రోగ్రామ్స్, అంటే సివిల్ ఇంజనీరింగ్ కానీ, మెకానికల్ కానీ, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ కానీ, మేజర్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో లేటెస్ట్ టెక్నాలజీస్. ఇప్పుడు ఏ డెవలప్మెంట్ చేయాలన్నా ప్రపంచంలో, ఆటోమొబైల్ డెవలప్ చేయాలన్నా, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ డెవలప్ చేయాలన్నా, సివిల్ ఇంజనీరింగ్ కానీ, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఏది కంప్యూటర్ సైన్స్ కానీ ఏది డెవలప్ చేయాలన్నా టెక్నాలజీస్ అనేది, డేటా సైన్స్ అనేది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది, మిషన్ లెర్నింగ్ అనేది, సైబర్ సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ టెక్నాలజీస్తో కోర్సెస్ అన్నీ కూడా మేజర్ మైనర్ కాన్సెప్ట్తో, అంటే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ బేస్ తీసుకొని ఈ టెక్నాలజీస్ అన్నీ, అంటే ఇప్పుడు నేను చెప్పిన టెక్నాలజీస్ అన్నీ మైనర్ కాన్సెప్ట్ తీసుకొని ఇంటిగ్రేట్ చేసి ఈ మేజర్ మైనర్ కాన్సెప్ట్తో డిగ్రీస్ అవార్డ్ చేస్తుంటే ఫస్ట్ యూనివర్సిటీ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. అది వన్ ఆఫ్ ద గ్రేట్ పార్ట్ ఇంజనీరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ. నాట్ ఓన్లీ ఫర్ ఇంజనీరింగ్, వీఆర్ టేకింగ్ ఫర్ ది బీఎస్సీ ప్రోగ్రామ్స్ కూడా, సైన్స్ ప్రోగ్రామ్స్, బీబీఏ ప్రోగ్రామ్స్, కామర్స్ ప్రోగ్రామ్స్, ఇవి కాకుండా ఎంబీఏ ప్రోగ్రామ్స్, ఆల్ ప్రోగ్రామ్స్లో, అంటే ఇంజనీరింగ్ అనేది ఒక వర్టికల్, సైన్స్ ఒక వర్టికల్, మేనేజ్మెంట్ ఒక వర్టికల్, కామర్స్ ఒక వర్టికల్, అంటే 4 verticalsలో, అంటే స్కూల్స్, అంటే స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్, స్కూల్ ఆఫ్ కామర్స్, స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్, స్కూల్ ఆఫ్ సైన్సెస్. ఈ దీంట్లో యూజీ ప్రోగ్రామ్స్, పీజీ ప్రోగ్రామ్స్ అండ్ పిహెచ్డి ప్రోగ్రామ్స్ ఒక లైనప్ తీసుకొని ఈ డిఫరెంట్ వెరైటీ ఆఫ్ ది ప్రోగ్రామ్స్ స్టూడెంట్స్ అందించే బెస్ట్ ఎడ్యుకేషన్ ఇద్దామనే ఉద్దేశంతో మల్లారెడ్డి గారు వన్ ఆఫ్ ద గ్రేట్ ఎడ్యుకేషనలిస్ట్ ఇన్ ద హబ్ ఆఫ్ తెలంగాణ భారీ ఎత్తున ఈ 100 acres మల్లారెడ్డి యూనివర్సిటీని స్థాపించామండి. అలాగే ఎటువంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ అయినా పిల్లలు వచ్చి అక్కడికి వచ్చి అడ్జస్ట్ అవ్వాలన్నా, వాళ్ళు మైండ్ పీస్ఫుల్గా ఉండాలన్నా చాలా ప్రశాంతంగా ఉండాలి. సో బిల్డింగ్ అండ్ ల్యాబొరేటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది, అలాగే పిల్లలకి ఎటువంటి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు? ఒకటంటే ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాయింట్ ఆఫ్ వ్యూ 2 directions, ఒకటేమో బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సెకండ్ ఏమో ల్యాబొరేటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మాకు బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆల్మోస్ట్ లెక్చర్ హాల్స్ కానీ, సెమినార్ హాల్స్ కానీ, ల్యాబొరేటరీస్ కానీ ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్. ఇన్ అడిషన్ టు దట్ కంప్లీట్గా ఇది యూనివర్సిటీ రెసిడెన్షియల్ క్యాంపస్. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఫ్యాకల్టీ, ఇప్పుడు స్టూడెంట్స్కి రెగ్యులర్గా కాలేజెస్లో మార్నింగ్ 9:30 స్టార్ట్ అయితే ఈవినింగ్ 4 o'clock క్లోజ్ చేస్తే ప్రోగ్రామ్స్ అంత అడ్వాంటేజ్ అనిపించదు. అంటే స్టూడెంట్ మార్నింగ్ కంప్లీట్లీ 24 hours రెసిడెన్షియల్ క్యాంపస్ ఉంటే వాడు డేటా యాక్సెస్ చేసుకునేది కానీ, ఫ్యాకల్టీ అందుబాటులో ఉండడం కానీ, వాళ్ళకి డౌట్స్ ఉంటే ల్యాబొరేటరీకి వచ్చి ఎక్స్పెరిమెంట్ చేసుకోవడం కానీ, లేకపోతే వాళ్ళకు యాక్సెస్ చేసుకోవాలన్నా డేటా కానీ, లేకపోతే ఏదైనా ల్యాబొరేటరీస్ వాడుకోవాలన్నా, లైబ్రరీ ఫెసిలిటీస్ వాడుకోవాలన్నా క్యాంపస్లో ఉంటే స్టూడెంట్స్ 24 hours ఆ డిఫరెంట్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. మాకు వెరీ
బ్యూటిఫుల్ ఎన్విరాన్మెంట్ ఏంటంటే ఇప్పుడు మనకు సరౌండింగ్ అంతా కూడా ఫారెస్ట్ లొకేషన్, అంటే ట్రీస్ కానీ గ్రీన్ ఫీల్డ్, అది కంప్లీట్గా యూనివర్సిటీ ఫార్చునేట్లీ గ్రీన్ ఫీల్డ్ అంటున్నాం, బట్ సరౌండింగ్స్ కూడా గ్రీన్ ఫీల్డే మాకు. దానివల్ల అడ్వాంటేజ్ ఏమవుతుందంటే స్టూడెంట్స్కి మాకు బాయ్స్ హాస్టల్ సపరేట్ ఉండే, గర్ల్స్ హాస్టల్ సపరేట్ ఉండే, ఫ్యాకల్టీ క్వార్టర్స్ సపరేట్ ఉండే, స్టాఫ్ క్వార్టర్స్ సపరేట్ ఉన్నాయి. ఈ క్వార్టర్స్ అన్నీ కూడా క్యాంపస్లో ఉన్నాయి కాబట్టి స్టూడెంట్స్, ఫ్యాకల్టీ, స్టాఫ్ అందరూ క్యాంపస్లో ఉంటున్నాం కాబట్టి మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ వాళ్ళకి నైట్ 9-9:30 వరకు కూడా అందుబాటులో ఉంటాం మేమంతా. బట్ ఇన్ అడిషన్ టు దట్ ఈవెన్ ఆఫ్టర్ 9-10 లేట్ అవర్స్ అయినా కానీ వాడు స్టూడెంట్ యాక్సెస్ చేసుకోవడానికి ఇప్పుడు డిజిటల్ లైబ్రరీ ఉంది. వాడి క్యాంపస్లో డిజిటల్ లైబ్రరీలో చాలా రిసోర్సెస్ ఉంటాయి. అంటే వాళ్ళకి కాన్ఫరెన్స్ ప్రొసీడింగ్స్ కానీ, జర్నల్స్ కానీ, లేటెస్ట్ టెక్స్ట్ బుక్స్ కానీ, లేటెస్ట్ ఆర్టికల్స్ కానీ, లేటెస్ట్ టెక్నాలజీ పాయింట్స్ కానీ, ఇవన్నీ కూడా వాడికి లైబ్రరీలో ఉంటాయి కాబట్టి స్టూడెంట్ కూడా ఆ డిజిటల్ యాక్సెస్ చేసుకుంటాడు క్యాంపస్లో ఉంటే. అంటే ఈవెన్ బియాండ్ లేట్ అవర్స్ అయినా. తర్వాత సాఫ్ట్వేర్స్ మెయిన్ ఏంటంటే ఇక్కడ ల్యాబొరేటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మనకి ఇవాళ ప్రపంచంలో ఏం డెవలప్ చేయాలన్నా మీరు ఏ బ్రాంచ్ ఆఫ్ ఇంజనీరింగ్ అయినా కానీ టెక్నాలజీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ టెక్నాలజీ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, డేటా సైన్స్, డేటా అనలిటిక్స్, ఐఓటీ, బ్లాక్ చైన్ టెక్నాలజీస్ ఇవన్నీ చెప్తున్నాను కదా. ఈ టెక్నాలజీస్ అన్నీ కూడా డెవలప్మెంట్ ఆఫ్ ది అప్లికేషన్స్కి, అంటే మీకు ఆటోమొబైల్ డెవలప్ చేయాలన్నా, లేకపోతే సివిల్ ఇంజనీరింగ్లో కానీ, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో కానీ, ఎలక్ట్రానిక్స్లో కానీ, కంప్యూటర్ సైన్స్ కానీ, లేకపోతే ఐటీ సర్వీస్ ఇండస్ట్రీలో కానీ ఈ టెక్నాలజీస్ కావాల్సిందే. అంటే ఈ టెక్నాలజీస్ అంటే డెవలప్మెంట్, ఏ అప్లికేషన్ డెవలప్మెంట్ చేయాలన్న సాఫ్ట్వేర్లో ఈ టెక్నాలజీస్ వాడాలి. ఇది కంప్యూటర్ సైన్స్ అని సంబంధం లేదు. ఈ టెక్నాలజీస్ అన్నీ కూడా కోర్సెస్ మేము స్టార్ట్ చేసాం ఆల్రెడీ. ఈ టెక్నాలజీస్కి టూల్స్ అంటే అది ఇప్పుడు డేటా సైన్స్ అంటాను. డేటా సైన్స్ అంటే అతను సాఫ్ట్వేర్ ఉండాలి ప్రోగ్రామ్ రాయాలంటే. ఆ సాఫ్ట్వేర్స్ అన్నీ కూడా ఒక క్లౌడ్ సర్వర్లో, అంటే ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఎంటైర్ తెలంగాణ ఏ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో లేదు, ఏ యూనివర్సిటీలో లేదు, తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఇప్పటి వరకు. ఏంటంటే ఒక క్లౌడ్, అంటే మీరు అమెజాన్ క్లౌడ్ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ, ఐబిఎం కానీ ఒక క్లౌడ్ తీసుకున్న తర్వాత క్లౌడ్ యాక్సెస్తో అక్కడ క్లౌడ్ సర్వర్స్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. ఆ క్లౌడ్ సర్వర్స్లో ఈ టూల్స్ అన్నీ లోడ్ చేసి స్టూడెంట్స్కి లాగిన్స్, పాస్వర్డ్స్ ఇచ్చి ఆ క్లౌడ్ డేటాబేస్ ప్రతి స్టూడెంట్కి ఒక డేటాబేస్, అతను ఆ స్పేస్ అంతటికి స్టూడెంట్కి హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీతో అతను 4 ఇయర్స్లో ఫస్ట్ డే అడ్మిషన్లో అతనికి పాస్వర్డ్ లాగిన్ ఇస్తే ఫైనల్ ఇయర్ అయిపోయేంత వరకు అతనికి సపరేట్ స్పేస్ ఉంటుంది ఆ కంప్యూటర్లో, అంటే క్లౌడ్ సర్వర్లో. అతని ప్రోగ్రామ్స్ రాయాలన్నా అదే సర్వరు, లెర్నింగ్ రిసోర్సెస్ కూడా లోడ్ చేస్తాం క్లౌడ్ సర్వర్లో. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ డేటా సైన్స్ అండ్ టెక్స్ట్ బుక్, లేటెస్ట్ టెక్స్ట్ బుక్ ఉంది. ఆ టెక్స్ట్ బుక్ మార్కెట్లో అవైలబిలిటీ లేదు, సాఫ్ట్ టెక్స్ట్ బుక్ ఉంది. సాఫ్ట్ టెక్స్ట్ బుక్ ఆల్రెడీ లోడెడ్ ఇన్ ద సర్వర్. అక్కడ క్లౌడ్ సర్వర్ నుంచి ఆ టెక్స్ట్ బుక్ లెర్నింగ్ తీసుకుంటాడు, ఆ టెక్నాలజీస్ తీసుకుంటాడు, అక్కడి నుంచి ఆ సాఫ్ట్వేర్స్ తీసుకుంటాడు, అవి వాడుకొని ప్రోగ్రామ్ రాయగలుగుతాడు ఇక్కడ. అంటే ఈ కాన్సెప్ట్ అనేది వెరీ యూనిక్ కాన్సెప్ట్ ఇన్ ఎంటైర్ ఈవెన్ ద కంట్రీ, నాట్ ఇన్ స్టేట్ ఆఫ్ తెలంగాణ అండ్ ఏపీ అండి. ఇట్ ఈస్ ఎ కంట్రీలో ఈ క్లౌడ్ సర్వర్స్ అందరూ వాడుతున్నారు, ప్రతి ఒక్కరు తెలిసిందే. క్లౌడ్ సర్వర్స్ అంటే కొత్త కాన్సెప్ట్ ఏం చెప్పట్లేదు నేను. బట్ అట్ ద సేమ్ టైం వాట్ ఈస్ ది హౌ టు ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్, అంటే ఆ క్లౌడ్ సర్వర్స్లో ఏమేమి టెక్నాలజీస్ లోడ్ చేస్తాము, ఆ క్లౌడ్ సర్వర్ స్పీడ్ ఎంత, ఆ క్లౌడ్ సర్వర్స్ యాక్సెస్ ఎంత, స్టూడెంట్స్ ప్రతి ఒక్కరికి డేటాబేస్ ఇస్తున్నామా, స్టూడెంట్స్ ప్రతి ఒక్కరికి ఇండిపెండెంట్ స్పేస్ ఇస్తున్నాం, అది చాలా ఇంపార్టెంట్. ఆ కాన్సెప్ట్తో ఇట్ ఈస్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ వీ నీడ్ టు ఇన్వెస్ట్. మా మేనేజ్మెంట్, విజనరీ మేనేజ్మెంట్ అంటే వీఆర్ నాట్ బోదర్డ్ అబౌట్ for the good education. We need to pay for the so much of money for the quality of education. That is our main objective, that is our main motto. అల్టిమేట్లీ స్టూడెంట్ వచ్చి ఇవాళ రేపు పేరెంట్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి, పేరెంట్ ఎక్స్పెక్ట్ చేస్తుండేది స్టూడెంట్ జాయిన్ అయితే నాకు ఎంప్లాయ్మెంట్ కావాలి, లేకపోతే హైయర్ ఎడ్యుకేషన్ ఎంఎస్, మంచి యూనివర్సిటీ ఎంఎస్ ప్రోగ్రామ్స్ నాకు కావాలి, అది మెయిన్. ఆఫ్టర్ ఎంఎస్ ప్రోగ్రామ్ ఎంప్లాయ్మెంట్ కావాలి మంచి కంపెనీలో. అంటే అతను 4 ఇయర్స్ టఫ్ ఉండాలి ఇక్కడ. 4 ఇయర్స్ టఫ్ అంటే ఎడ్యుకేషన్ 4 ఇయర్స్ కరికులంతో పాటే కాకుండా వీళ్ళకి టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ మనం ఎలా తీసుకెళ్తాం ఫస్ట్ సెమిస్టర్ నుండి 8th సెమిస్టర్కు, దట్ ఈస్ ఇంపార్టెంట్. మనం కరికులం సబ్జెక్ట్ చెప్పి ఎగ్జామ్స్ పెట్టి పంపించే కాన్సెప్ట్, డిగ్రీ ఇచ్చి పంపించేది అది ఓన్లీ 50%. రిమైనింగ్ 50% మేము ఫోకస్ ఏంటంటే ఫస్ట్ సెమిస్టర్ నుండి 8th సెమిస్టర్ వరకు ఈ ప్రాసెస్ మెకానిజం, అంటే ఫస్ట్ సెమిస్టర్లో ఏం చేయాలి, సెకండ్ సెమిస్టర్లో ఏం చేయాలి, థర్డ్ సెమిస్టర్లో ఏం, ఫోర్త్ సెమిస్టర్, ఆ స్టెప్స్ ఉంటాయి చూడండి, ఆ ప్లానింగ్, ఆ ప్రాసెస్, ఆ ట్రాన్స్ఫర్మేషన్, ఆ మెకానిజంని ద బెస్ట్ మెకానిజం అడాప్ట్ చేయగలుగుతున్నాం. అలాగే సార్, చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ అంటే ఏంటి, అది స్టూడెంట్స్కి ఏ విధంగా బెనిఫిట్ అవుతుంది? ఇది స్టూడెంట్ ఫ్రెండ్లీ సిస్టమ్ అండి. ఇవాళ అంతసేపు కూడా ప్రపంచంలో స్టూడెంట్ సెంట్రిక్ మెకానిజం, అంటే స్టూడెంట్ ఉంది, టెక్నాలజీస్ చాలా డెవలప్మెంట్ వచ్చింది, థ్యాంక్స్ టు టెక్నాలజీ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో టెక్నాలజీస్ అనేది అన్ని డైరెక్షన్లోనే చాలా డెవలప్మెంట్ ఉంది. సపోజ్ సమ్ స్టూడెంట్ ఉంటాడు, ఆయన యానిమేషన్ ఇంట్రెస్ట్, సమ్ స్టూడెంట్ గేమింగ్ ప్రోగ్రామ్ రాస్తాడు, సమ్ స్టూడెంట్ ఐటీ సర్వీస్ తీసుకుంటాడు, సమ్ స్టూడెంట్ రోబోటిక్ చేస్తాడు, అంటే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగే కూడా చదువుతూ సమ్ స్టూడెంట్ లిబరల్ ఆర్ట్స్ ఒక సబ్జెక్ట్ చదవాలంటాడు, అకౌంటెన్సీ నేర్చుకోవాలనుకుంటాడు, ఫైనాన్స్.
అంటే కంప్యూటర్ సైన్స్ బేసిక్లీ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ స్టూడెంట్, బేసిక్లీ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, బేసిక్లీ బీఎస్సీ, బేసిక్లీ బీబీఏ, బేసిక్లీ డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయి, చూజ్ చేసుకుంటా స్టూడెంట్. కానీ నాకు కొద్దిగా వెరైటీ ఆఫ్ ది కోర్సెస్, ఇంటర్ డిసిప్లినరీ 1 or 2 కోర్సెస్ చదువుకుంటే బెటర్ అనిపిస్తుంది నాకు. అంటే నేను ఫైనాన్స్ చదువుతాను, నేను కంప్యూటర్ సైన్స్ చదువుతూ కూడా నేను ఫైనాన్స్ అండ్ అకౌంటెన్సీ 2-3 సబ్జెక్టులు చదవాలనిపిస్తుంది. అంటే అక్కడ ఏమవుతుందంటే మేము 80 to 90 సబ్జెక్ట్స్ చేసి బీటెక్ కంప్లీట్ కావాలంటే 40 కోర్సెస్ సరిపోతుంది. 40 సబ్జెక్టులు నేను చెప్పాలంటే 40 సబ్జెక్టులు బదులు 80 సబ్జెక్టులు ఇద్దాం. 80 సబ్జెక్ట్స్ ఇచ్చిన తర్వాత ఆ 80లో వెరైటీ ఆఫ్ ది సబ్జెక్ట్స్ పెట్టి ఒక 50 సబ్జెక్ట్స్ మ్యాండేటరీ చేసి స్టూడెంట్కి 40 సబ్జెక్ట్స్ కావాలి టోటల్ మీద. అంటే 80లో ఒక 20 సబ్జెక్ట్స్ మ్యాండేటరీ చేసి రిమైనింగ్ 20 ఉంటాయి కదా, ఆ 20ని ఛాయిస్ ఇస్తే స్టూడెంట్కి ఏ సబ్జెక్ట్ అని తీసుకోవచ్చు ఛాయిస్ ఇస్తే, దట్ ఈస్ కాల్డ్ మేజర్ మైనర్ ఛాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్. అంటే ఛాయిస్ మోర్ ఛాయిసెస్ ఇస్తున్నాం సబ్జెక్ట్స్, దట్ ఈస్ కాల్డ్ ఛాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్. వెరీ సింపుల్. అంటే ఛాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ సింపుల్ లాంగ్వేజ్ చెప్పాలంటే మోర్ నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ పెట్టి అతను చూజ్ చేసుకొని లిమిటెడ్ చూజ్ చేసుకొని సబ్జెక్ట్ చదువుకోమని చెప్పడమే ఛాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్. అది చెప్పిన దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఇంటర్ డిసిప్లిన్ నేర్చుకోగలుగుతారు. అంటే ఇప్పుడు ఆయన జాబ్ చేస్తున్నప్పుడు ఒక కంప్యూటర్ సైన్స్ లేకపోతే ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఐటీ ఇండస్ట్రీలో జాబ్ చేస్తున్నాడు, అతను ఫైనాన్స్ కూడా కొద్దిగా నాలెడ్జ్ ఉంటే ఈజీ అవుతుంది. కాబట్టి ఫైనాన్స్ సబ్జెక్ట్ చదివేస్తాడు ఇక్కడ 2-3 సబ్జెక్టులు. ఆ విధంగా ఛాయిస్ బేస్డ్ సిస్టమ్ అనేది చాలా ఐఐటి ప్రొఫెసర్స్ తీసుకొని, ఇంటర్నేషనల్ ప్రొఫెసర్స్ తీసుకొని, ఇండస్ట్రీ ప్రొఫెసర్స్ కానీ అకాడమిక్ ప్రొఫెసర్స్ తీసుకొని ఒక 20-25 మెంబర్స్ను ఎక్స్పర్టైజ్ తీసుకొచ్చి ఒక డిజైన్ చేసాం కరికులం. దిస్ ఇస్ ద ఛాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ అని. అంటే స్టూడెంట్స్కి ఎలా తీసుకెళ్తున్నాం, దట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ. అంటే నేను ఈ టెక్నాలజీస్ కానీ మనం లాంగ్వేజ్ మాట్లాడేది ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది, కాకపోతే ఈ టెక్నాలజీని స్టూడెంట్కి ఎలా చేరుస్తున్నామో దట్ ఈజ్ కాల్డ్ బెస్ట్ ప్రాక్టీసెస్ అంటారు దాన్ని. మనకి ఆ బెస్ట్ ప్రాక్టీసెస్ని అడాప్ట్ చేసేదానికే మా మెయిన్ ఆబ్జెక్టివ్, మా తపన. ఇప్పుడు మీరు చెప్పారు చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్, అది మీరు స్టూడెంట్స్కి ఇచ్చే ఒక బెస్ట్ ఫెసిలిటీ. కానీ దాంతో పాటు మనకి కావాల్సింది ఒక వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ కావాలి. వాళ్ళు ఆ చాయిస్ తీసుకునేటప్పుడు వాళ్ళకి నేర్పించడానికి, వాళ్ళ వరకు దాన్ని తీసుకెళ్ళడానికి మనకి ఫ్యాకల్టీ అనేది హైలీ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ ఉన్నప్పుడు అది సాధ్యం అవుతుంది. ఏ విధంగా ఉండబోతుంది? అవునండి, ఇది 3 tiers అండి. ఇదేంటంటే మాకు వన్ ఆఫ్ ద గ్రేట్ పార్ట్ ఏంటంటే మేము ఈ ఫీల్డ్లో ఉండాం కాబట్టి, ఎడ్యుకేషన్ ఫీల్డ్లో అన్ని వర్టికల్స్లో ఉండాం మేము. అంటే సైన్సెస్లో ఉండాము, మేనేజ్మెంట్లో ఉండాం, ఇంజనీరింగ్లో ఉండాం, ఫార్మసీలో ఉండాం, మోర్ దాన్ దట్ మెడికల్ కూడా ఉన్నాం. మేము ఆల్రెడీ 25 years ఉన్నట్టు మా దగ్గర బెస్ట్ ఎక్స్పర్టైజ్ ఆల్రెడీ మా దగ్గర ఉంది. టెక్నాలజీ ఎక్స్పర్టైజ్, హ్యూమన్ రిసోర్స్ ఎక్స్పర్టైజ్ మా దగ్గర ఆల్రెడీ ఉంది. ఇది వాడుకుంటూ యూనివర్సిటీ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది సపోర్ట్ తీసుకుంటూ, బేస్ సపోర్ట్ తీసుకుంటూ ఇంటర్నేషనల్ ప్రొఫెసర్స్ అంటే ఐఐటీస్ ప్రొఫెసర్స్ కానీ, ఎన్ఐటి ప్రొఫెసర్స్ కానీ, అంటే ఫారిన్ యూనివర్సిటీ ప్రొఫెసర్స్ కానీ మాకు ఆల్రెడీ ఇండస్ట్రీస్ టైఅప్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు ఫారిన్ యూకే కానీ, యూఎస్ఏ కానీ, వెస్టర్న్ కంట్రీస్ కానీ, ఈస్టర్న్ మలేషియా, సింగపూర్ ఈ కంట్రీస్ కానీ, మాకు ఈ ఏషియన్ కంట్రీస్ కానీ, అట్లా వెస్టర్న్ కంట్రీస్ కానీ మాకు ఆల్రెడీ టైఅప్స్ ఉన్నాయి. ఎందుకంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఆల్రెడీ బేస్ మాది. ఆల్మోస్ట్ మోర్ దాన్ 35 యూనివర్సిటీస్ మాకు ఇంటర్నేషనల్ టైప్స్ ఉన్నాయి. అంటే ఆ ప్రొఫెసర్స్ని తీసుకొస్తూ వాళ్ళు కూడా ఇక్కడ టీచ్ చేపిస్తాం. అది ఏంటంటే ఫుల్ టైం అపాయింట్మెంట్ చేస్తాం. ఇన్ అడిషన్ టు దట్ కొత్త కాన్సెప్ట్ ఉంది. ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో ఫ్యాకల్టీ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ అంటారు. ఫ్యాకల్టీ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ అంటే ఆ ప్రొఫెసర్ వచ్చి ఈ యూనివర్సిటీలో మాకు టైఅప్ ఉంది కాబట్టి ఒక సెమిస్టర్ ఇక్కడ ఉంటాడు ఫిజికల్గా. మా రెసిడెన్షియల్ అకామిడేషన్ ఇస్తాం ఇక్కడ. ఆయన టీచ్ చేస్తారు సబ్జెక్టు. ఇప్పుడు డేటా సైన్స్ ఉంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది, సపోజ్ లేటెస్ట్ టెక్నాలజీ, స్మార్ట్ సిటీస్ ఉంది, స్మార్ట్ సిటీస్ ఫర్ ది సివిల్ ఇంజనీరింగ్, వైర్లెస్ కమ్యూనికేషన్ ఫర్ రోబోటిక్స్, ఫర్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, డిఫరెంట్ వర్టికల్స్లో ఉన్నప్పుడు ఆ ఎక్స్పర్టైజ్, ఫారిన్ ఎక్స్పర్టైజ్, ఆ ప్రొఫెసర్స్ ఇక్కడికి వచ్చి ఒక సెమిస్టర్ ఇక్కడే ఉంటారు. వాళ్ళు ఆ సబ్జెక్ట్స్ టీచ్ చేసి వాళ్ళు నెక్స్ట్ మళ్ళీ ఆ యూనివర్సిటీకి వెళ్ళిపోతారు. ఆ విధంగా మా ఫ్యాకల్టీ కూడా అక్కడికి వెళ్తాం. అంటే డిఫరెంట్ ఫారిన్ ప్రొఫెసర్స్ని కూడా ఇండియాకి తీసుకొచ్చి మా యూనివర్సిటీ టైఅప్ ఉంది కాబట్టి మేము ఇక్కడే లోకల్గా అకామిడేషన్ ఇచ్చి ఇక్కడే వాళ్ళకి ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తూ వాళ్ళ దగ్గర కూడా టీచ్ చేస్తాం. ఎందుకంటే ఆ పర్సన్ ఫారిన్ ప్రొఫెసర్ ఎందుకు వస్తున్నారంటే, ఎందుకు ఈజీ అవుతుందంటే మా దగ్గర టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ వెరీ స్ట్రాంగ్. అంటే ఫారిన్లో ఉన్న ఆయన అక్కడే ఉన్న ల్యాప్టాప్ తీసుకొని అదే టూల్స్ వాడతాడు కాబట్టి ఇక్కడ మేము ఆల్రెడీ క్లౌడ్ సర్వర్స్ మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి లేటెస్ట్ టెక్నాలజీస్ మేము డేటాబేస్ ఇచ్చాం కాబట్టి స్టూడెంట్ యాక్సెస్ ఆ ఫారిన్ ప్రొఫెసర్ కూడా ఈజీగా టీచ్ చేయగలుగుతాడు ఈ స్టూడెంట్స్కి. దట్ ఈస్ వన్ ఆఫ్ ద గ్రేట్ అడ్వాంటేజ్. థర్డ్ పారామీటర్, ఇప్పుడు ఏదైనా బ్లెండెడ్ టీచింగ్ అండి. బ్లెండెడ్ లెర్నింగ్, బ్లెండెడ్ టీచింగ్ అంటే బ్లెండ్ ఆఫ్ టీచింగ్, బ్లెండ్ ఆఫ్ లెర్నింగ్ అంటే ఒక కన్వెన్షనల్ మెకానిజంలో టీచ్ చేయడం 60%, 40% ఆన్లైన్ టీచింగ్. అంటే ఫారిన్ ప్రొఫెసర్ వాషింగ్టన్లో ఉంటాడు లేకపోతే న్యూయార్క్లో ఉంటాడు. ఆ ప్రొఫెసర్ ఇక్కడ మాకు ఈ క్లాస్ రూమ్లో మాకు కంప్లీట్ వీడియో కాన్సెప్ట్తో అక్కడ ప్రొఫెసర్ టీచ్ చేస్తే మేము యాక్సెస్ చేస్తాం ఇక్కడ.
ఇంటరాక్టివ్ క్లాస్ రూమ్, ఇంటరాక్టివ్ వీడియో కాన్ఫరెన్స్. అంటే ఆ ప్రొఫెసర్స్ కూడా అక్కడి నుంచి టీచ్ చేస్తే దానివల్ల వన్ ఆఫ్ ద గ్రేట్ పార్ట్ ఏంటంటే మాకు రెసిడెన్షియల్ క్యాంపస్ స్టూడెంట్ ఈవినింగ్ 6 to 9 కూడా క్లాస్ అటెండ్ కావచ్చు. వాళ్ళకి అక్కడ ఆల్మోస్ట్ ఇన్ వెస్టర్న్ కంట్రీస్ వాళ్ళకి డే అయితే మనకి నైట్, డే టైం టీచ్ చేసినా మేము నైట్ టైంలో మాకు అడ్వాంటేజ్ ఇక్కడ. అంటే ఈ ఆన్లైన్ టీచింగ్ కూడా ఒక 40% ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా యూజర్ ఫ్రెండ్లీ అయిపోయింది. ఇప్పుడు స్టూడెంట్స్ కూడా చాలా ఎక్సర్సైజ్ చేస్తున్నారు. ఇప్పుడు టూల్స్ కూడా చాలా వచ్చాయి డెవలప్మెంట్. దీనివల్ల ఏమవుతుంటే ఫారిన్ ప్రొఫెసర్స్తో కూడా మేము టీచ్ చేయించే స్కోప్ మాకు చాలా బెటర్, అది మేము బెస్ట్గా వాడుకుంటాం. కాబట్టి మాకు ఉన్న ఎక్స్పర్టైజ్ ఒకటి, లేటెస్ట్ యూనివర్సిటీస్ నుంచి, ఎన్ఐటీస్ నుంచి, ఐఐటీస్ నుంచి, వన్ ఆఫ్ ద గ్రేట్ నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఇన్ ద కంట్రీ, ఆ ప్రొఫెసర్స్ ఒకటి, ఫారిన్ ప్రొఫెసర్స్ అపాయింట్మెంట్ ఒకటి, ఫారిన్ ప్రొఫెసర్స్ విజిటింగ్ ఒకటి, బట్ ఆన్లైన్ ఒకటి. ఈ 4-5 డైరెక్షన్స్ ప్లాన్ చేశామండి. అంటే నీకు బెస్ట్ ఫ్యాకల్టీ మెంబర్స్ అడ్వాంటేజ్ ఉంది స్టూడెంట్స్కి, దేర్ ఇస్ నో ప్రాబ్లం ఫర్ దట్. అలాగే నేను స్టార్టింగ్లో చెప్పినట్టు మల్లారెడ్డి యూనివర్సిటీలో చదవాలని చాలామంది స్టూడెంట్స్కి డ్రీమ్ ఉంటుంది. ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకోవాలంటే వాళ్ళు ఇక్కడి వరకు రావాలి. ఇక్కడి వరకు వచ్చాక వాళ్ళకి రెసిడెన్షియల్ అకామిడేషన్ కూడా అవసరమయ్యే స్టూడెంట్స్ చాలామంది ఉంటారు. సో రెసిడెన్షియల్ అకామిడేషన్ ఏ విధంగా ఉంటుంది మనకి? రెసిడెన్షియల్ అకామిడేషన్స్ సపరేట్ హాస్టల్ వార్డెన్స్ ఉంటారండి బాయ్స్ గర్ల్స్కి. తర్వాత వాళ్ళకి ఆల్మోస్ట్ ఒక 500 మీటర్సే ఉంటాయి ఎడ్యుకేషన్. వాళ్ళు టీచింగ్ ప్లేస్కి రెసిడెన్షియల్ దానికి వన్ ఆఫ్ ద గ్రేట్ పార్ట్. ఫ్యాకల్టీ కూడా క్వార్టర్స్ ఉన్నాయి, స్టాఫ్ క్వార్టర్స్ ఉన్నాయి. అంటే ఫ్యాకల్టీ, స్టాఫ్, స్టూడెంట్స్ అందరూ ఉంటారు కాబట్టి వాళ్ళకి మెంటరింగ్ కాన్సెప్ట్తో కానీ, వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే చూసుకోవడం కానీ, లేకపోతే వార్డెన్స్ కానీ, లేకపోతే సూపర్వైజర్స్ కానీ, లేకపోతే మేము ప్రతి ఒక్క ఫ్యాకల్టీ, స్టాఫ్ ఇంక్లూడింగ్ సూపర్వైజర్స్ అందరూ ఉంటారు కాబట్టి స్టూడెంట్స్కి విత్ ఇన్ ద క్యాంపస్లో చాలా కంఫర్టబుల్ జోన్ ఉంటుంది. ప్లస్ వన్ ఆఫ్ ద గ్రేట్ పార్ట్ ఏంటంటే ఇప్పుడు 2 పారామీటర్స్ అండి స్టూడెంట్స్కి, మళ్ళీ అదే రిపీట్ చేస్తున్నాం. ఒకటేందో లైబ్రరీ, సెకండ్ థింగ్ ఏందో లైబ్రరీ చూసేదానికి యూనివర్సిటీలో ఉంటాయి, స్టూడెంట్ ఏమో హాస్టల్లో ఉంటాడు. ల్యాబొరేటరీ ప్లస్ లైబ్రరీ కంటెంట్ని యాక్సెస్ చేసుకోగలుగుతాం ల్యాప్టాప్కి త్రూ క్లౌడ్. అది వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ పార్ట్. దానివల్ల మేము పిల్లి రెసిడెన్షియల్ క్యాంపస్కే మేము అందరినీ కూడా మోటివేట్ చేస్తున్నాం. స్టూడెంటు ఇంకోటి చాలా పారామీటర్ ఏంటంటే 17 to 21 ఇయర్స్ అండి. అంటే వాళ్ళు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత స్టూడెంట్ కాలేజీకి వస్తే బీఎస్సీ తీసుకున్నా, బీకామ్ తీసుకున్నా, లేకపోతే సైన్స్ తీసుకున్నా, మోస్ట్లీ ఇంజనీరింగ్ తీసుకున్నా 17 ఇయర్స్లో ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయినా, డిగ్రీ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయినా 21 ఇయర్స్కి అయిపోతుంది. ఈ 4 ఇయర్స్ స్టూడెంటు కొద్దిగా అన్మెచ్యూర్డ్ నుంచి మెచ్యూర్డ్ ట్రాన్సిషన్ ఇది. అంటే 17 ఇయర్స్కి అంత మెచ్యూరిటీ ఉండదు, 21 ఇయర్స్ కొద్దిగా మెచ్యూరిటీ జోన్కి వస్తాడు. మన ఇంపార్టెంట్ పారామీటర్ ఏంటంటే ఈ 17 నుంచి 21 ఇయర్స్కి ట్రాన్స్ఫర్మేషన్ అంటారు చూడండి. అంటే 17 to 21 ఇయర్స్ స్టూడెంట్ ట్రాన్స్ఫార్మ్ అవుతాడు అన్మెచ్యూర్ నుంచి మెచ్యూర్కి. అప్పుడు మనం ఏదైతే స్టూడెంట్కి డైరెక్షన్ చేస్తామో, ఏ విధంగా అకాడమిక్స్ ఇస్తామో, ఏ విధంగా టెక్నాలజీ ఇస్తామో, ఏ విధంగా మోటివేట్ చేస్తామో, ఏ విధంగా ఎడ్యుకేట్ చేస్తామో, ఆ బెస్ట్ ఎడ్యుకేషన్ తీసుకున్నాడంటే అతను 21 ఇయర్స్ నుంచి టేక్ ఆఫ్. నెక్స్ట్ ఎంటెక్ హైయర్ ఎడ్యుకేషన్ కానీ, లేకపోతే ఎంఎస్ కానీ, పిహెచ్డి కానీ అది అంత డిఫరెన్స్ అనిపించదు. ఈ బీటెక్ కానీ, బీఎస్సీ కానీ, బీకామ్ కానీ, బీబీఏ కానీ చదివేటప్పుడు 17 ఇయర్స్ నువ్వు స్టూడెంట్ తీసుకుంటున్నావంటే ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే వాళ్ళని రైట్ ట్రాక్లో ఎడ్యుకేట్ చేయాలి. ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్నే మేము బిల్డప్ చేస్తున్నాం. దట్ ఈజ్ చాలా ఇంపార్టెంట్. చాలా మనం ఏమనుకుంటున్నామంటే అండి, నేను ఇప్పటికి కూడా వాట్ ఐ బిలీవ్, ఈ టెక్నాలజీస్ మాట్లాడుతున్నాము, ల్యాబొరేటరీస్ అంటున్నాము, బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటున్నాము, హాస్టల్స్ అంటున్నాము, సబ్జెక్ట్స్ అంటున్నాము, కరికులం, డిగ్రీస్ అన్నాం. ఇవి 100% అన్ని చోట్ల జరుగుతుంది. కానీ పాయింట్ ఎక్కడ క్యాచ్ చేయాలంటే స్టూడెంట్ కానీ, పేరెంట్ కానీ ఇవాళ రేపట్లో ఎట్లా ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది ఆ 8 సెమిస్టర్స్, అది చాలా ఇంపార్టెంట్ అంటున్నా నేను. మనం పెట్టడమే కాదు, ఆ టర్మినాలజీ వర్డ్స్ వాడడము, టర్మినాలజీ పెట్టడము, అంతా ఎడ్యుకేషన్ సిస్టమ్ పెడుతున్నాము, సెమిస్టర్ ఎగ్జామ్స్ రాస్తారు, మిడ్ ఎగ్జామ్స్ రాస్తారు, బాగానే ఉంది. నా పాయింట్ ఏంటంటే ఇక్కడ అకాడమిక్ స్ట్రాంగ్ చేయాలి, స్టూడెంట్కి టెక్నాలజీ ఇవ్వాలి, ద బెస్ట్ రిసోర్సెస్ ఇవ్వాలి, మోటివేషన్ చేయాలి. వెరీ సింపుల్. ఆటోమేటిక్గా స్టూడెంట్ ఎక్సెల్ అవుతాడు. అల్టిమేట్లీ ఈ స్కిల్ సెట్ ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ డెవలప్ చేయాలండి వీళ్ళకి. ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ 21 ఇయర్స్ అయిన తర్వాత కంపెనీ లేకపోతే టేక్ ఆఫ్ అయిపోవాలి ఈజీగా. చాలామంది ఏమవుతుందంటే ఇన్స్టిట్యూట్స్ కానీ, యూనివర్సిటీస్ కానీ ఫైనల్ ఇయర్ అప్పుడు మనం కాన్సన్ట్రేట్ చేస్తాం ప్లేస్మెంట్కి. కాదు, ఫస్ట్ సెమిస్టర్ నుంచి, ఫస్ట్ డే నుంచి ప్యారలల్గా ట్రైనింగ్, ప్యారలల్గా ప్లేస్మెంట్, ప్యారలల్ ఎడ్యుకేషన్ స్టార్ట్ కావాలి అపార్ట్ ఫ్రమ్ ద కరికులం. ఇది 2 డైరెక్షన్స్ వెళ్ళాల్సిందే ఇప్పుడున్న సిస్టంలో. అంటే ఒకటి కరికులం డైరెక్షన్ వెళ్ళాలి, పాస్ కావాలి, మార్క్స్ తెచ్చుకోవాలి, డిగ్రీ తెచ్చుకోవాలి. దట్ ఈజ్ మస్ట్. ఆ డైరెక్షన్ ఒకటి పెట్టాలి. సిమిలర్ ప్యారలల్ డైరెక్షన్ ఇంకోటి పెట్టాలి. అప్పుడే లైఫ్ సక్సెస్ అవుతుంది. అంటే మనం ఓన్లీ ఎడ్యుకేషన్ ఇస్తే నడవదు, డిగ్రీ ఇస్తే నడవదు, ట్రైనింగ్ ఇస్తే నడవదు. ప్యారలల్గా డైరెక్షన్ తీసుకెళ్తే ఆ స్టూడెంట్ని 21 ఇయర్స్ తర్వాత మార్కెట్లోకి వెళ్ళాడంటే టేక్ ఆఫ్.
ఈ ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ అనేది మనం వాళ్ళకి ఇవ్వగలగాలి. దట్ ఈస్ ద బెస్ట్ ప్రాక్టీసెస్. అది వన్ ఆఫ్ ద గ్రేట్ పార్ట్ ఇన్ మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. అలాగే ఇండస్ట్రీ ఓరియంటెడ్ ట్రైనింగ్ అండ్ సర్టిఫికేషన్ ఏ విధంగా ఉంటుంది? వెరీ ఇంపార్టెంట్ పారామీటర్ ఏంటంటే ఈ డిగ్రీతో పాస్ అవుతూ అతనికి కావాల్సిన 2 అడిషనల్ పారామీటర్స్. ఒకటి లాంగ్వేజ్ కమ్యూనికేషన్, స్పీకింగ్ స్కిల్స్. లాంగ్వేజ్ అని బెస్ట్ లాంగ్వేజ్ కావాలి, అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్. దాన్ని మనం ల్యాబొరేటరీస్తో పెడుతూ కూడా కొద్దిగా ఏదైనా ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్తో, ఇప్పుడు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ కానీ, లేకపోతే కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ కానీ, లేకపోతే పెర్సన్ ఎడ్యుకేషన్ కానీ, ఒక డిఫరెంట్ యూనివర్సిటీతో కొలాబరేట్ చేసుకొని లెర్నింగ్ స్కిల్స్, స్పీకింగ్ స్కిల్స్, లిజనింగ్ స్కిల్స్, రైటింగ్ స్కిల్స్ డెవలప్ చేయాలి స్టూడెంట్కి. అది మనం ఫస్ట్ ఇయర్ నుంచి ప్లాన్ చేయాలి, అంటే లాంగ్వేజ్ కమ్యూనికేషన్. సెకండ్ పారామీటర్ ఏంది? టెక్నాలజీ. ద టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ, లేటెస్ట్ టూల్స్, సి లాంగ్వేజ్ తీసుకున్న, పైథాన్ తీసుకున్న, జావా తీసుకున్న, అట్ ద సేమ్ టైం లేటెస్ట్ మిషన్ లెర్నింగ్ తీసుకున్న, డేటా అనలిటిక్స్ తీసుకున్న, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకున్న, అక్కడ టెక్నాలజీని అతను టూల్స్ వాడుకొని, సాఫ్ట్వేర్ టూల్స్ వాడుకొని ప్రోగ్రామింగ్ రాయాలి రియల్ టైమ్ అప్లికేషన్స్కి. ఆ టెక్నాలజీ ఎక్స్పోజర్ చేయాలి, ఇండస్ట్రీ టెక్నాలజీ ఎక్స్పోజరు, లాంగ్వేజ్ కమ్యూనికేషన్ చేయాలి, డిగ్రీ ఇవ్వాలి. అంటే 3 డిగ్రీ అనేది ఎలాగో ఇస్తారు, ఆటోమేటిక్గా చదువుతాడు కాబట్టి ఎగ్జామ్స్ రాస్తాడు, పాస్ అవుతాడు. తర్వాత ఒకవేళ ఫెయిల్ అయితే మళ్ళీ రెమిడియల్ క్లాసెస్ పెడతాము, ఆటోమేటిక్గా పాస్ అవుతాడు, డిగ్రీ పర్సెంటేజ్ వస్తుంది. ఈ లాంగ్వేజ్ కమ్యూనికేషన్ డెవలప్ చేయాలి. అంటే ఇంగ్లీష్ ఏదో ఫస్ట్ సెమిస్టర్లో సబ్జెక్ట్ చెప్పేసేసి ఇంగ్లీష్ అయిపోయింది కాదండి, ప్రాక్టీస్ ఇంపార్టెంట్. అంటే ఫస్ట్ సెమిస్టర్, ఏ సెమిస్టర్ తీసుకెళ్ళాలి, ఎవ్రీ టైం అతన్ని ప్రాక్టీస్ చేస్తూ పోవాలి. టెక్నాలజీ కూడా అంతే, ఏదో సి లాంగ్వేజ్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది లేకపోతే పైథాన్ అయిపోయింది అని కాదు, అక్కడి నుంచి ఆ అప్లికేషన్ డెవలప్మెంట్ 4th year వరకు తీసుకెళ్ళాలి. ఈ ఒక్క ప్యారల్గా రన్ కావాలి. అది అప్పుడే స్టూడెంట్ టేకప్, అంటే ఇండస్ట్రీ కొలాబరేషన్స్తో ట్రై. ఇది కాకుండా వన్ ఆఫ్ ది పారామీటర్, ఇంపార్టెంట్ పారామీటర్, డ్యూయల్ డిగ్రీ ఆఫర్ చేస్తున్నాం మేము. డ్యూయల్ డిగ్రీ అంటే ఇప్పుడు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఉంది, లేకపోతే పర్డ్యూ యూనివర్సిటీ ఉంది, లేకపోతే ఇలినాయిస్ యూనివర్సిటీ ఉంది, లేకపోతే మలేషియాలో సరవక్ యూనివర్సిటీ ఉంది, లింకన్ యూనివర్సిటీ ఉంది. ఏదో బెస్ట్ యూనివర్సిటీతో కొలాబరేషన్స్తో, యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ ఉంది, బెస్ట్ యూనివర్సిటీతో మేము కొలాబరేట్ అయ్యి 2 years డిగ్రీస్ ఇక్కడ, 2 years అక్కడ, అదే హోస్ట్ యూనివర్సిటీ. అంటే ఇప్పుడు అమెరికా, లేకపోతే యూకే, లేకపోతే మలేషియా, లేకపోతే సింగపూర్. అంటే ఏమవుతుందంటే 2 years ఇక్కడ ఎడ్యుకేషన్ చేసిన తర్వాత ఈ క్రెడిట్స్ ట్రాన్స్ఫర్ అవుతాయి అక్కడికి. 2 years క్రెడిట్స్ అంటే ఆల్మోస్ట్ 2 years అంటే 80 క్రెడిట్స్ ఉంటాయి. 40 క్రెడిట్స్ అప్రాక్సిమేట్లీ పర్ ఇయర్కి. ఈ 80 క్రెడిట్స్ ట్రాన్స్ఫర్ చేసి రిమైనింగ్ 80 క్రెడిట్స్ కంప్లీట్ చేసి అక్కడ డిగ్రీ వస్తుంది, బీటెక్ డిగ్రీ, ఇక్కడ బీటెక్ డిగ్రీ వస్తుంది. దిస్ ఇస్ కాల్డ్ డ్యూయల్ డిగ్రీ అంటాం. ఆ ఫెసిలిటీ కూడా ఇస్తున్నాం స్టూడెంట్స్కి. చాలా ఇంపార్టెంట్ పారామీటర్. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే 2 years ఇక్కడ బేస్ స్ట్రాంగ్ అవుతాడు, అక్కడ పోయిన తర్వాత 2 years అక్కడ మళ్ళీ ఆ యూనివర్సిటీ చదువుతాడు, తీసుకున్న తర్వాత 80 డిగ్రీ అక్కడ డిగ్రీ వస్తుంది, ఇక్కడ డిగ్రీ వస్తుంది. డ్యూయల్ డిగ్రీతో అతను టేక్ ఆఫ్ ఈజీ అవుతుంది. దానివల్ల వన్ ఆఫ్ ద గ్రేట్ అడ్వాంటేజ్ అండి. ఓకే, ఇంకా ప్లేస్మెంట్ విషయానికి వస్తే ఏ విధంగా ప్రొవైడ్ చేస్తారు సార్ ప్లేస్మెంట్స్ అంటే ఇప్పుడు ఇవాళ రేపు ఏమైందంటే అన్ని కంపెనీస్ కూడా ఆన్లైన్. అంటే ఇప్పుడు ప్లేస్మెంట్ క్యాంపస్కి వచ్చి నా స్టూడెంట్స్ని టెస్ట్ పెట్టి రిక్రూట్మెంట్ తీసుకోవడం అనేది ఆల్మోస్ట్ క్లోజ్ అయింది. ఇప్పుడు ఇంకా 4 years డౌన్ ద లైన్ అయితే ఇంక ఉన్న 1 or 2 కంపెనీస్ ఇప్పుడు వస్తాయి, అవి కూడా వెళ్తాయి. ఇప్పుడు ఏంటవుతుంది, స్టూడెంట్ కంప్లీట్గా ఆన్లైన్ రిజిస్టర్ చేసుకోవాలి, ఎగ్జామ్ పెడతా సక్సెస్గా. దానికి నేను చెప్పినట్టు ఫస్ట్ ఇయర్ నుంచి ఈ మనకు సబ్జెక్ట్తో పాటు ఇంగ్లీష్ లాంగ్వేజ్ కమ్యూనికేషన్ ప్లస్ అట్ ద సేమ్ టైం వాళ్ళకి ప్రోగ్రామింగ్ స్కిల్స్ చేస్తూ పోతే ఆటోమేటిక్గా ఫైనల్ ఇయర్ అన్నప్పుడు ప్లేస్మెంట్ అనేది మ్యాటరే కాదు. ఇక్కడ ట్రైనింగ్ అనేది ఇంపార్టెంట్. ప్లేస్మెంట్ అనేది 100% వస్తుంది వీళ్ళకి. ప్లేస్మెంట్ ప్రాబ్లం లేదు, ఎందుకంటే మనం డైరెక్షనే అది. అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ కమ్యూనికేషన్ కానీ, సబ్జెక్ట్ నాలెడ్జ్ కానీ, టెక్నాలజీ నాలెడ్జ్ కానీ పర్పసే ట్రైనింగ్ పర్పస్. ఇది ప్లేస్మెంట్ టేకప్ అవుతుంది. ఇన్ అడిషన్ టు దట్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పారామీటర్ అండి. ఇప్పుడు ఇది ఒకటి లాంగ్వేజ్ అనేది ఉంటే ఆల్మోస్ట్ 50% ఈజీ అయిపోతుంది జాబ్ చేయడం. ఇప్పుడు సపోజ్ ఫర్ జర్మనీ వెళ్తాం, జర్మన్ లాంగ్వేజ్ కావాలి, ద అదర్ కంట్రీస్ ఫ్రెంచ్ లాంగ్వేజ్ కావాలి. మేము యూనివర్సిటీలో జర్మన్ అండ్ ఫ్రెంచ్ కూడా పెడుతున్నాం. జర్మన్ అండ్ ఫ్రెంచ్ పెట్టిన తర్వాత అక్కడ పోయిన తర్వాత అతనికి ఫ్రెంచ్ లాంగ్వేజ్, జర్మన్ లాంగ్వేజ్ ఐడియా ఉంటుంది కదా, ఈజీగా అతను టేకప్ కాగలుగుతాడు. జపనీస్ లాంగ్వేజ్ పెడుతున్నాం. అంటే ఇంటర్నేషనల్ లాంగ్వేజెస్ కూడా 3-4 లాంగ్వేజ్ని అడాప్ట్ చేస్తున్నాం. అంటే స్టూడెంట్ ఏ కంట్రీకి పోయినా, ఈవెన్ హైదరాబాద్లో జాబ్ చేయాలన్నా ప్రాజెక్ట్ అదే ఉంటుంది, అదర్ కంట్రీస్ ప్రాజెక్ట్. ఆటోమేటిక్గా ఎక్కడ పోయినా కానీ అదర్ లాంగ్వేజెస్ కూడా కొద్దిగా ఎక్స్పోజర్ అయితే అతని జాబ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ చాలా పెరుగుతాయి. అది కూడా వన్ ఆఫ్ ద గ్రేట్ పార్ట్ అండి. ఓకే, విఎస్కే రెడ్డి సార్, చాలా థ్యాంక్ యూ సో మచ్. అంటే ఎడ్యుకేషన్ కాదు, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ అని మీ మాటల ద్వారా చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ టీ న్యూస్ వ్యూవర్స్ అండి. వన్ ఆఫ్ ద అడ్వైజ్ ఫర్ ది ఆస్పైరింగ్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, మల్లారెడ్డి యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ చేశాము, వెరీ నియర్ బై ఉంది సిటీకి. నా అడ్వైజ్ ఆల్ ద పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్కి, ప్లీజ్ కైండ్లీ విజిట్ బిఫోర్ టేకింగ్ అప్ ద అడ్మిషన్. మా ఫెసిలిటీస్ చూడండి, ఫ్యాకల్టీతో ఇంటరాక్ట్ కండి, ల్యాబొరేటరీస్ చూడండి, హాస్టల్స్ చూడండి. చూసిన తర్వాత మీరు అసెస్ చేసుకోండి
ఎక్కడ చేస్తే మన అబ్బాయికి కానీ మన అమ్మాయికి బెస్ట్ ఎడ్యుకేషన్ వస్తుంది, ఇక్కడ ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి, ఫ్యాకల్టీ ఎలా గైడ్ చేయగలుగుతారు, కొద్దిగా ఇంట్రాక్ట్ కండి, ఫైనల్గా డెసిషన్ తీసుకోండి. ఇంజనీరింగ్ డిగ్రీ కానీ, బీఎస్సీ డిగ్రీ కానీ, బీకామ్ డిగ్రీ కానీ, బీబీఏ డిగ్రీ కానీ మీ ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఇది లైఫ్ టర్నింగ్ పాయింట్ అండి మీ పిల్లలకి. నా అడ్వైజ్ ఏంటంటే ఆల్ ద పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్కి మీ బిఫోర్ టేకింగ్ అప్ ద డెసిషన్ ఒకసారి ఇంటరాక్ట్ కండి. ఏ యూనివర్సిటీ అయినా పర్లేదు, బట్ పర్టికులర్ మా యూనివర్సిటీకి వచ్చినప్పుడు మేము గైడ్ చేస్తాము. దాని తర్వాత మీరు మళ్ళీ 1 or 2 days టైం తీసుకున్న తర్వాత యూ మేకప్ యువర్ డెసిషన్. థ్యాంక్ యూ ఫర్ ది వన్స్ అగైన్ ఫర్ టీ న్యూస్ వ్యూవర్స్ కండి. ఆల్ ద బెస్ట్. ఇది వాళ్ళ స్టడీ గైడ్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.